సో, మనం ఈ వీడియోలో జావా క్లాసిక్ 42 లెజెండ్స్ వెహికల్‌కి పిస్టన్ రింగ్ సెటప్స్ ఎలా చేయాలి మొత్తం చెప్తా. సో, యాక్చువల్లీ ఈ ఇంజిన్ అనేది పట్టేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో చేస్తా. ప్రీవియస్ వీడియో చూడకపోతే మన ఛానెల్‌ని చెక్ చేసేయండి. సో, ఇప్పుడు మనం పిస్టన్ రింగ్స్ అనేవి ఎట్లా పెట్టుకోవాలి? పిస్టన్ లాక్ అనేది ఈజీగా ఎలా ఫిక్స్ చేసుకోవాలి? రింగ్ బెండ్ అవ్వకుండా మొత్తం అంతా కూడా ఈ వీడియో చెప్పబోతున్నా. సో, దానికన్నా ముందు కంపారిజన్ పాత పిస్టన్‌కి, కొత్త పిస్టన్‌కి డిఫరెన్స్ ఏంటి? ఏమైనా అరిగిందా? ఎందుకు? ఏంటి? నాకు తెలియాలి కదా మీకు. అందుకే చూపిస్తున్నా. సో, మెయిన్ మీకు ఇంజిన్ ఎక్కువ లైఫ్‌లో ఉంటే ఇంజిన్ కరెక్ట్‌గా మెయింటైన్ చేయండి. అండ్ దట్ చూసారు కదా! ఇది పాతది అండ్ ఇది కొత్తది. 2 కూడా ఒకేలా ఉండేలా చూసుకోండి ఒకసారి. ఎందుకంటే చిన్న తేడా వచ్చినా సరే మనకి చాలా ఇబ్బందవుతుంది. అదే కొత్త బోర్ కిట్ అయితే ఇబ్బంది ఉండదు. బట్ మనతో బోర్ చేయడం జరిగింది. కస్టమర్ యొక్క సిట్యుయేషన్స్ మనం అర్థం చేసుకొని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిస్టన్ రింగ్స్ పెట్టే ముందు పిస్టన్ లాక్ ఒక సైడ్ అయితే లాక్ పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి 2 సైడ్‌లు లాక్ అప్పుడు పెట్టుకోవడానికి ఇబ్బందవుతుంది కాబట్టి ఫస్ట్ ఒక లాక్ పెట్టేసుకోండి. సో, లాక్ ఎటువైపు పెట్టుకోవాలి? రైట్ సైడ్ పెట్టుకోవాలా? లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలా? పిస్టన్ పైన మనకి ఎగ్జాస్ట్ అనే ఒక యారో మార్క్ ఉంటుంది. యారో మార్క్ ఉన్న వైపు కాకుండా ఇటువైపు పెట్టుకోండి. ఓకే. ఎందుకంటే మ్యాగ్నెట్ సైడ్ పెట్టుకోవాలి. సో, పిస్టన్ లాక్ పెట్టుకున్నప్పుడు పిస్టన్ లాక్ సిట్టింగ్ అయ్యే ఏదైతే పొజిషన్ ఉందో, ఆ గాడి ఉందో అక్కడ లైట్‌గా ఫుల్‌గా ఆయిల్ అప్లై చేయండి. ఎందుకు భయ్యా ఆయిల్ అంటే లాక్ పెట్టినప్పుడు ఆయిల్ ఉంటే లాక్ అనేది జారి అందులో కరెక్ట్‌గా ఫిట్ అవుతుంది. లేదంటే టైట్‌గా వెళ్తుందనమాట. సో, అది ఒక ట్రిక్ లాంటిది. పాజిటివ్‌గా తీసుకొని, నెగెటివ్‌గా అయితే అస్సలు తీసుకోమాకండి. అట్లా మన ఛానెల్ గనుక మీరు కొత్తది సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ చేసేయండి. సో, పిస్టన్ లాక్ పెట్టుకోవడానికి సింపుల్ ట్రిక్ ఏమైనా ఉందంటే, ఒక సన్నంగా స్క్రూ డ్రైవర్ తీసుకొని ఫస్ట్ గాడీలో లాక్ పెట్టుకొని, ఆ గాడి ఉంటుంది కటింగ్ గాడి, యూ షేప్ గాడి అక్కడ మెటికిస్తే ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. లేదా ఈ పర్టిక్యులర్ టూల్ అంటే వాల్ కట్టర్‌తో అయితే ఒకటి పెట్టుకోవచ్చు. చాలామంది అలా పెడుతున్నారు ఈ మధ్య. అండ్ పిస్టన్ లాక్ అని కరెక్ట్‌గా ఎక్కిన తర్వాత ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆ చిన్న లాక్ ఊడిపోయిందంటే చాలా ఇబ్బందవుతుందనమాట. సో, పిస్టన్ లాక్ పెట్టేసాం. ఇప్పుడు చూడండి పిస్టన్ అనేది చూసారు కదా జాగ్రత్తగా. యారో మార్క్ అనేది కనిపిస్తుంది కదా! అక్కడ యారో మార్క్ అనేది ఎగ్జాస్ట్ వైపు ఉండాలి మార్కింగ్ అనేది. సో, ఇప్పుడు పిస్టన్ రింగ్ విషయానికొచ్చేసరికి దీనికి టాప్ 1 స్టీల్ రింగ్ ఉంటుంది. టాప్ 2 నార్మల్ రింగ్ ఉంటుంది. అండ్ ఆయిల్ రింగ్ ఒకటి, ఆయిల్ రింగ్ పైన అప్ అండ్ డౌన్ రింగ్స్ ఉంటాయి. సో, ఈ రింగ్స్ కటింగ్ అనేది మనకి యారో మార్క్ ఎటుండాలి? అసలేంటి? ఈ రింగ్ ఎలా పెట్టుకోవాలి? ఈ 2 కలిసినప్పుడు గాడి అనేది మనకి వి కట్ వస్తుందనమాట. ఆ వి కట్ అనేది కిందకుండాలి. అంటే క్రాంక్ షాఫ్ట్ వైపు ఉందనమాట. అట్లనే ఆ వి కటింగ్ పొజిషన్ అనేది కరెక్ట్‌గా చూసారు కదా! నేను పెట్టే విధానం చూడండి. కరెక్ట్‌గా ఇక్కడికి రావాలి వి కట్ అనేది హోల్ దగ్గరికి. అంటే ఆయిల్ సర్క్యులేషన్‌కి జస్ట్ ఆయిల్ సర్క్యులేషన్ నాకు రాంటిది. ఆ వి కట్ అనేది. చూసారు కదా! యారో మార్క్ బ్యాక్ సైడ్ కరెక్ట్‌గా సెంటర్‌కొచ్చింది. సెంటర్‌కి అయితే కరెక్ట్‌గా వి కట్ రావాలి. ఇప్పుడు ఏదైతే మనకి ఆయిల్ రింగ్ వేసిన తర్వాత ఆయిల్ రింగ్ పైన 2 రింగ్స్ ఉంటాయి. పల్చగా ఉంటాయి. బాగా పల్చగా ఉంటాయి రింగ్స్ అనేవి. ఈ రింగ్స్ ఎలా వేయాలి? ఈ కటింగ్ మార్క్ ఏదైతే ఉందో ఇక్కడ చూసారు కదా! అంటే మీకు ఎట్లా చెప్పాలి? 45 డిగ్రీస్ పెట్టుకోవాలన్నమాట. ఇలా ఒక రింగ్ అయితే పెట్టేసుకోండి. అది ఫస్ట్ ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే కిందన ఆయిల్ రింగ్ కిందన ఈ రింగ్ అయితే పెట్టండి. పైనైతే పెట్టకండి. ఫస్ట్ కిందనే పెట్టండి. కిందన పెట్టిన తర్వాతే పైకైతే పెట్టాలి. మరి చూసుకోండి అది పెట్టినప్పుడు ఏంటంటే ఆయిల్ రింగ్ అనేది పైకొచ్చేస్తుంది. మరి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇప్పుడు కింద రింగ్ పెట్టేసిన తర్వాత పై రింగ్ ఎట్లా పెట్టాలి? ఇప్పుడు ఇటువైపు 45 డిగ్రీస్. మనం స్ట్రెయిట్‌గా చూసినప్పుడు లెఫ్ట్ సైడ్ 45 డిగ్రీస్, 45 డిగ్రీస్ రైట్ సైడ్ అట్లా పెట్టుకోవాలన్నమాట. సో, ఇది కూడా పెట్టేసుకున్నాం జాగ్రత్తగా. ఇంక నెక్స్ట్ ఏముంది టాప్ 2 అండ్ టాప్ 1 ఈ 2 రింగ్స్. ఇవెలా పెట్టుకోవాలి భయ్యా? సేమ్ అంతేనండి. ఏదైతే ఇవి పెట్టుకున్నామో 45 డిగ్రీస్ ఇప్పుడు వెనక వైపు తిరిగి అంటే ఎగ్జాస్ట్ వైపు కూడా ఇందాక ఇంటేక్ వైపు పెట్టామంటే ఇప్పుడు ఎగ్జాస్ట్ వైపు. ఇది కూడా టాప్ 1 ఇది స్టీల్ రింగ్ వస్తుంది. ఇది టాప్ 2. టాప్ 2 కూడా మనకి చిన్న రిఫరెన్స్ ఉంటుందండి. టాప్ 2 పైన నంబర్ మెన్షన్ అయ్యి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ టాప్ 2 అనే పేరు మనకి ఫేసింగ్ పైకి రావాలి. అంటే పిస్టన్ మనం చూస్తున్నాం కదా! ఇలా ఎయ్యాలన్నమాట. ఒకవేళ తిరగేసి వేస్తే మీకు చాలా ఇబ్బందవుతుంది. అలా వేయకండి. సో, దయచేసి ఫేసింగ్ అనేది పైకుండాలి. పేరైన ఫేసింగ్ పైకుండాలన్నమాట. పైకుంటే మీరు కరెక్ట్‌గా అయితే పిస్టనింగ్ వేసినట్టు. ఓకే. ఇప్పుడు టాప్ 2 అయితే వేసేసారు. ఇప్పుడు ఎగ్జాస్ట్ యారో మార్క్ వైపు టాప్ 1 అయితే వేయండి. ఇది కూడా సేమ్ అంతేనండి. పేరనేది పైకుండాలి. బ్యాక్ సైడ్ అయితే ఉండకూడదు. తిరిగేసుంటే మళ్ళా మీకు తేడా అవుతుంది. సో, బ్యాక్ సైడ్ వేయకండి. పైకి వేయండి. చూసారు కదా! కంప్లీట్ స్టీల్ రింగ్ ఇది. సో, జాగ్రత్తగా వేయండి. పిస్టన్ రింగ్స్ వేసినప్పుడు కొత్తయితే వేయకండి. విరిగిపోతే దొరకవు మళ్ళా. పిస్టన్ రింగ్స్ విడిగా దొరకవు. కొత్త పిస్టన్ అయితే పర్చేస్ చేయవలసి ఉంటుంది. సో, చూసారు కదా! మళ్ళా రీచెక్ చేసి చూసుకోండి. టాప్ 1, టాప్ 2 45 డిగ్రీస్ అలానే బ్యాక్ సైడ్ అంటే ఎగ్జాస్ట్ వైపు పెట్టేసిన తర్వాత ఇన్‌టేక్ వైపు కూడా పెట్టుకోండి సేమ్ అట్లానే. సో, ఇప్పుడేంటంటే పిస్టన్ పిన్ గూడా కంప్లీట్‌గా చూసుకోండి ఒకసారి. పిస్టన్ పిన్ క్రాంక్ షాఫ్ట్ కరెక్ట్‌గా ఫ్రీగా సిట్టింగ్ అవుతుందో లేదో చూసుకోండి.
అండ్ పిస్టన్‌లో కరెక్ట్‌గా ఫిక్సింగ్ అవుతుందో చూసుకొని కంప్లీట్ స్టీల్ పిన్ ఇది. అండ్ వన్ మోర్ థింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెమ్ కూడా ఫిక్స్ చేసినప్పుడు ఆయిల్ అయితే లూప్ చేసుకుంటే మనకి ఫ్రీగా ఎక్కుతుంది. సో, మరొక కొత్త వీడియోతో జావాకి సంబంధించిన అంటే బోర్ అండ్ హెడ్ సెటప్ వీడియో త్వరలోనే అప్‌లోడ్ చేస్తా. అలానే ప్రీవియస్ జావా వీడియోస్ చూడకపోతే చెక్ చేయండి మన ఛానెల్‌లో ఉన్నాయి. మన ఛానెల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని మన సోషల్ రిపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్.